మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట ఆవాజ్ నాయకులు షంషేన్ ఖాన్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జేవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య, వై కమలాకర్, ఎం బాలాజీ, జర్నలిస్ట్ అన్వర్ ఖాన్, ఇందుబాల, అజీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కామ్రేడ్ షంషేర్ ఖాన్ గారు 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడ్ షంషేర్ ఖాన్ గారు పేద ప్రజల సమస్యల మీద అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా బాపనే నగర్ నిర్మాణంలోనూ, పేదవాళ్ల ఇళ్ల స్థలాల కోసం జరిగినటువంటి పోరాటాల్లోనూ ముందు పీఠాన ఉండి మరి పేదలకి గూడు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీ పిల్లలకి రావాల్సినటువంటి రాయితీలు, సబ్సిడీలు, రుణాలు వంటి సమస్యల మీద అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు షంషేర్ ఖాన్ గారు. షంషేర్ ఖాన్ గారు తన వృత్తిరీత్యా పెయింటర్ అయినప్పటికీ, అనేక కళాఖండాలు సృష్టించినప్పటికీ ఆయన మరి పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా ప్రజలకి అంకితమై పనిచేసినటువంటి మహనీయుడు ఆయన మార్క్సిజం, లెనినిజం అనేటువంటి సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకొని ఈ దేశంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని, సమాజం కోసం కృషి చేయాలని, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం పాటుపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీలోకి వచ్చి పార్టీలో చాలా దీర్ఘకాలం మరి కార్యకర్తలందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు ఆయనకి మరి ఈ సందర్భంగా 10వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఆ ఆశయాన్ని తుదికంట చివరిదాకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మంగళగిరి పట్టణ నాయకులు, అట్లాగే ఆవాజ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు కామ్రేడ్ షంషేర్ ఖాన్ గారు. ఆయన మన నుంచి దూరమై 10 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా 10వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన సిపిఎం పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండి పట్టణ నాయకుడి స్థాయి వరకు ఎదిగారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని, అట్లాగే వృద్ధాప్య, వితంతు పెన్షన్ లేని వాళ్ళకి అప్లికేషన్లు పెట్టించడం, ఇట్లాగా రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అట్లాగే ఆయన ఆవాజ్ నాయకులుగా ఉంటూ పేద కుటుంబాల్లో వివాహం కానటువంటి ముస్లిం మహిళలకి వాళ్ళకి డబ్బులు ఇప్పించడం కానీ, అట్లాగే పిల్లలకి స్కాలర్షిప్ ఇప్పించడంలో కానీ, అట్లాగే ముస్లింలకి సంబంధించి సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, ఆ కుటుంబాల అభివృద్ధి కావాలంటే అని దీర్ఘకాలికంగా పోరాటం చేసినటువంటి కామ్రేడ్ షంషేర్ ఖాన్ గారు. అట్లాగే ముస్లింలకి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ముస్లింలు, హిందువులు ఘర్షణలు, గొడవలు, ఈ మతోన్మాదం ఇవన్నీ దేశవ్యాప్తంగా పెచ్చిమీరిపోతూ ఉన్నాయి. ఈ హిందూ మతోన్మాదాన్ని గొడవలు తగ్గించాలని, అట్లాగే హిందువులు, ముస్లింలు అందరూ బాయిగా మెలగాలని చెప్పి హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసినటువంటి కామ్రేడ్ షంషేర్ ఖాన్ గారు. అట్లాగే ఆయన సిపిఎం పార్టీ కమ్యూనిస్టు పార్టీగా ఉంటూ ఈ కమ్యూనిస్టులు అధికారంలో వస్తే కానీ పేద ప్రజల సమస్యల పరిష్కారం కావు అనేది ఆయన దృఢ నిశ్చయంతో పనిచేశారు. అట్లాగే సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంతోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి కనీస వస్తువులైనటువంటి కూడు, గూడు, ఇల్లు, ఈ చదువు, విద్య, వైద్యం ఇట్లాంటి సౌకర్యాలన్నీ రావాలంటే సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కావాలని బలంగా నమ్మి అటువంటి వ్యవస్థ కోసం తన జీవితాంతకాలం కృషి చేసి నిజాయితీ గల కమ్యూనిస్టుగా పార్టీ నాయకుడిగా, నిజమైన కమ్యూనిస్టు పార్టీగా పనిచేశారు. ఆయనకి జోహార్లు, నివాళులు అర్పిస్తూ ఆయన ఏ ఆశయం కోసం అయితే కృషి చేశారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రతినబూనుతూ అందరికీ నమస్కారాలు. కమ్రేడ్స్.